Hello guys, welcome back to my channel SS Native Life. ఏంట మూతి పంది మూత లైట్ వచ్చేసింది, కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది అనుకునే రేపే కరెంట్ పోయింది. అంతే ఉంటది. ఏదో ఒక లైట్ ఉంది కాబట్టి ఆ లైట్ తో మేనేజ్ చేస్తున్నాను ఇద్దరు పిల్లలతో. చూస్తే ఒకవైపు ఒక అబ్బాయికి ఏమో జ్వరం వచ్చింది, వీళ్ళిద్దరేమో పడుకోమంటే అసలు పడుకోవట్లేదు. ఒకవైపు వర్షం, గాలి, చలి. అబ్బో, అసలు వర్షాలు ఇంకా భారీగా పడే వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో. ఈ నైట్ అయితే నేను వీడియో చేస్తున్నాను ఇద్దరు పిల్లలతో. చూసేయండి వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. అసలు నైట్ అయింది, సిరప్ వేసాను, ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినోడికి సిరప్ వేస్తే నిద్ర మత్తు వస్తుంది కదా, కనీసం నిద్ర కూడా పోవట్లేదు. తింటూ కూర్చుంటున్నాడు. ఏమో కూడా మాయ్ ఓయ్ ఎప్పుడు పోయిందో తెలియదు, మరి రావడం అయితే వచ్చింది. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇది మేబీ 4th టైం రావడం. ఎప్పుడు కట్టేద్దాం. మాట్లాడుతూ ఉన్నానో లేదో చెప్పానో లేదో 2 సెకండ్సే కట్టేద్దాం ఇంకా వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను. పవర్ కట్ అయింది. ఏందిరా మూతి? ఎందుకు మాట్లాడితే అలా పెడుతున్నావు? ఎందుకు అట్లా? ఏం చేస్తున్నా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా? హలో తీసుకో. హలో ఏం చేస్తున్నావు అమ్మా? సౌండ్ ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా? ఏం కూర? ఇది మా పరిస్థితి. మరి పవర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలియదు. జనరల్గా ఒక పేరెంట్కి ఇద్దరు పిల్లలు ఉండి సపోర్టింగ్కి ఎవరు లేనప్పుడు, లైక్ హస్బెండ్ అంటే డ్యూటీ మీద వెళ్ళిపోయారు అండ్ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఎవరు లేనప్పుడు సపోర్ట్, ఇద్దరు పిల్లలతో ఇంకా ఆ మదర్ మాత్రం మేనేజ్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా తప్పదంటే ఇంకా అఫ్కోర్స్ యూఎస్ కెనడాలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషనే కదా ఆల్మోస్ట్. నేను అక్కడ ఉన్నానని చెప్పట్లేదు, ఎక్కడున్నా కానీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మేనేజ్ చేసుకోవడం సింగిల్ పేరెంట్కి చాలా కష్టం. వాళ్ళు చిన్న పిల్లలు అయినప్పుడు, లైక్ వాళ్ళని వదిలేసి ఏ పనైనా చేసుకోగలమా? లేదు. ఎవరైనా మనం పక్కకు వెళ్తున్నా కానీ నోట్లో ఏమైనా పెట్టేసుకుంటారని ఒక భయం వస్తుంది. సో సడన్గా మనం పక్కకి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేం. ఎవరైనా దగ్గర ఉంటేనే వెళ్ళగలం. కానీ నేనైతే మా హస్బెండ్ వచ్చినప్పుడే నేను అలాగ ఫీల్ అవుతాను అనమాట. ఇంకా నిజం చెప్పాలంటే నాకైతే ఆ సపోర్ట్ లేదు. ఒక హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఫ్రీగా ఉండగలను. ఫ్రీగా ఉండగలను అంటే పిల్లల్ని వదిలేసి లైక్ ఏమైనా పని ఫ్రీగా చేసుకోగలను. లేదంటే వీళ్ళిద్దరు పడుకున్నప్పుడు లేకపోతే బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను వర్క్ చేసుకోగలను. నేను వీళ్ళని బెడ్ మీదకి తీసుకెళ్ళి పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇంకా పడుకోబెట్టాల్సిందే. ఎంత లేట్ అయిందో అసలు ఈరోజు. ఒకటి ఈ వర్షంకిను పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి కదా, గాలి వస్తూ. సో దానివల్ల ఈ వీడేమో భయమేస్తుంది అంటున్నాడు. సో దానివల్ల ప్లస్ ఈమె అసలు మామూలుగా ఉండట్లా, అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది. పప్ప తీసుకుంటే అరుస్తుంది, ప్రతి చిన్నదానికి అరుస్తుంది. వీడేమో అరుపులకి భయపడుతున్నాడు. చీకటిగా ఉంది కదా, సో మేబీ దానివల్ల భయపడుతున్నాడు. సో ఇంకా వీళ్ళని కొంచెం ఫేస్ వాష్ చేసేసి పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.